అందరికీ నమస్కారం. మనకి జాతకంలో కొన్ని దోషాలున్నా, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, కొన్ని ఆటంకాలు కలుగుతున్నా వీటికన్నిటికీ కూడా కొన్ని నియమాలు పాటిస్తూ, అదేవిధంగా పొద్దున్నే ప్రాతకాల సమయంలో కొన్ని శ్లోకం కానీ, కవచం కానీ, స్తోత్రం కానీ చదువుకొని ప్రారంభిస్తే ఏ పనైనా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. దానిలో ప్రత్యేకించి కొంతమందికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఉద్యోగానికి అవ్వచ్చు, లేదంటే బిజినెస్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదైనా లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి రావాల్సిన ధనం రావాలన్నా కూడా లేట్ అయిపోతుంది. కొంతమందికి ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, భయం అనేది ఉంటుంది, ప్రాణభయం. ఇవన్నిటికి కూడా ఒక శ్లోకం, ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని ఎక్కడైతే స్మరించి పొద్దున్నే మనం ఏదైతే కోరుకొని, అంటే అంటే ఏదో కోరిక అవసరం లేదు. జాబ్కి వెళ్ళాలన్నా, వాళ్ళతో మాట పడకుండా ఉండాలన్నా, లేదంటే మనకి మనోధైర్యం రావాలన్నా, ఇలాంటివన్నిటికీ కూడా ఈ శ్లోకం పనిచేస్తుంది. ధైర్యాన్ని మించింది లేదు కాబట్టి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ యొక్క ఈశ్వరుడు. కనుక ఈ ఆరాధన చేయండి, ఈ శ్లోకం చదువుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అది దాంతోపాటు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. విష్ణుమూర్తి సహితంగా, లక్ష్మీదేవికి సహితంగా, రుద్ర సహితంగా, పార్వతీదేవి అందరినీ ఒకసారిగా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, శ్రీ శచీ పురంధరాభ్యాం నమః. ఇలా కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని చదవండి భక్తిపూర్వకంగా. నమ్మకం ఉండాలి ఫస్ట్. కాబట్టి పొద్దున్నే లేవలేకపోయామంటే పర్లేదు, 10ంటికి లేచినా లేవగానే స్నానం చేసి సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి, ఆపదామపహర్తారం శ్లోకం చదువుకోండి. మీకు ఏ ఆటంకాలు లేకుండా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ.